సో గైస్ ఐఫోన్ 16 సంబంధించిన లీక్స్ అనేవి ఎప్పుడు బయటకు వచ్చాయో సో చాలా మంది అయితే కన్ఫ్యూజన్లో పడ్డారు. సో ఇప్పుడు నేను ఐఫోన్ 15 తీసుకోవాలా లేకపోతే ఐఫోన్ 16 కోసం వెయిట్ అయ్యానా, సో మనకు అదెంత ప్రైస్ రిలీజ్ అవుతుంది, ఇదెంత ప్రైస్కి వస్తుంది, సో ఇలా చాలా మంది అయితే చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు. సో ఈ రోజు మన ఈ వీడియోలో ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. అసలు మనకు ఐఫోన్ 15 తీసుకున్నా, ఐఫోన్ 16 తీసుకున్నా, ఐఫోన్ 16 మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎంత ప్రైజ్లో రిలీజ్ అవుతుంది, అంతేకాకుండా మనకు ఐఫోన్ 15 మనకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా, సో ఇప్పుడు మనం తీసుకోవచ్చా తీసుకోరాదా, ఇలాంటి కంప్లీట్ అన్ని క్వశ్చన్లకు ఈ రోజు అయితే మన వీడియోలో సమాధానం అయితే తెలుసుకుందాం. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే రెండు విషయాల మీద ఒక క్లారిటీ ఉండదు. ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ అనేది మీకు వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా, సో అదొకటి మీరైతే ఫిక్స్ అవ్వాలి. అంతే కాకుండా మీరు ఐఫోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, సో అదొకటి ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే ఇన్ కేసు మీ దగ్గర ఒక మంచి మొబైల్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న మొబైల్కి ఎటువంటి రిపేర్ లేదు, మంచి ఆరామ్సే నడుతుంది, అది ఆండ్రాయిడ్ కానివ్వండి ఐఫోన్ కానివ్వండి, సో ఆరామ్సే మీకైతే రన్ అవుతుంది అంటే మీరైతే ఇంకొక 3 to 4 months దాకా మీరు దాన్ని రన్ చేయండి, దాన్ని యూజ్ చేయండి. ఎందుకంటే అప్పుడైతే మనకు బిగ్ బిలియన్ డేస్ వస్తాయి. సో అప్పుడు మనకైతే ప్రైజులు అనేది చాలా డ్రాప్ అవుతాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులతోటే మీరైతే ఎగస్ట్రా కూడా కొనుక్కోవచ్చు. సో దానికి సంబంధించిన అయితే ఇప్పుడు చెప్తాను. సో అంతేకాకుండా మీ దగ్గర ఇప్పుడు ఫోన్ అనేది ఖరాబ్ అయింది, ప్రజెంట్ వాడుతున్న ఫోన్ అనేది ఖరాబ్ అయింది, మీరు ఒక పర్టికులర్ ఐఫోనే తీసుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గర ఇంచుమించు ఒక రఫ్గా ఒక 70-80 వేలు ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 60 వేలు ఉన్నాయి. సో నేను ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటున్నారు. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఆలోచించకుండా ఐఫోన్ 15 తీసుకొని ఐఫోన్ 15 అనేది అబ్సల్యూట్లీ మీకైతే 70,000 రూపాయలకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మన మొబైల్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో లేదు నా దగ్గర ఉన్న ప్రజెంట్ ఉన్న మొబైల్ నాకు చాలా బాగుంది, సో నేను ఇంకా కొన్ని రోజులు నేను అవుతా అని మీరు అనుకున్నట్లయితే కంపల్సరీ మీకైతే బిగ్ బిలియన్ డేస్ అప్పుడు ఐఫోన్ 15 అనేది జస్ట్ 50,000 రూపాయలకి వస్తుంది. సో అప్పుడు మీరు దగ్గర ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఒక 70-80 వేలు ఉంటాయి కదా, సో అదే ప్రైజ్లలో మీరు ఐఫోన్ 15 తీసుకోవచ్చు బేసిక్ మోడల్. అంతేకాకుండా ఎగస్ట్రాగా మీరు ఆపిల్ వాచ్ అన్నా లేకపోతే ఇయర్ బడ్స్ అన్నా అట్లీస్ట్ హెయిర్ ట్యాగ్ అన్నా మీరు తీసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్లోనే 2 ఆపిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీరైతే ఈజీగా తీసుకోవచ్చు. సో అంతేకాకుండా ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుంటే అందులో మనకైతే కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ మెయిన్ వచ్చేసి A18 బైనోక్ చిప్. సో మనకైతే ప్రాసెసర్ని ఆటోమేటిక్గా వాళ్ళైతే అప్డేట్ చేస్తారు. అంతేకాకుండా అందులో మనకైతే యాక్షన్ బటన్ వస్తుంది. సో ఇక్కడ మనకు సైడ్ కూడా మనకు కెమెరాని ఈజీగా హ్యాండిల్ చేయడానికి మనకైతే యాక్షన్ బటన్ వాళ్ళైతే ఇస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే మనకు బేసిక్ మోడల్ అనేది 120Hz రీఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. సో ఇదైతే మనకు కంప్లీట్గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మనకు ఆపిల్ బ్రాండ్ నుంచి 120Hz రీఫ్రెష్ రేట్ అనేది మనకైతే ఐఫోన్ 16లో రాదు, ఓన్లీ అది ఐఫోన్ 17లోనే వస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 16 కాక దాని తర్వాత వచ్చే జనరేషన్లోనే 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఇందులో మనకైతే ఐఫోన్ 16లో 120Hz రీఫ్రెష్ రేట్ అనేది ఉండదు, అది కంప్లీట్ అబద్ధం. సో అంతేకాకుండా 8GB ర్యామ్ తోటి మనకైతే ఐఫోన్ 16 అనేది వస్తుంది. సో ఇంకోటి మెయిన్ వచ్చేసి మనకైతే కెమెరాస్, మనకి ఇప్పుడు ఐఫోన్ 13 చూసుకున్నా, ఐఫోన్ 14, 15 చూసుకున్నా మనకైతే సిమిలర్ ఉంటాయి. అంటే మనకు ఒక దాని మొబైల్ వాడితే లేకపోతే పర్టికులర్గా దాన్ని చూసే తప్ప మనకైతే ఇది అసలు ఏ ఐఫోన్ అని మనకు క్యాలిక్యులేట్ చేయలేం. బట్ అదే మనకు ఐఫోన్ 16 అనుకుంటే మనకైతే కొంచెం యూనిక్ లుక్ ఉంటుంది. సో అనుకోవచ్చు మీరు లైక్ ఐఫోన్ 10, 11, 12 మనకు ఆ సిరీస్లో కానీ, సో ఆ సిరీస్ అయినప్పటికీ మనకైతే యూనిక్ లుక్ ఉంటుంది. అంతేకాకుండా అందులో మనకు సర్కిల్స్ టైప్లో వేరే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మీరైతే ఒక యూనిక్ లుక్ కోసం మీరు చూస్తున్నట్లయితే నార్మల్ ఐఫోన్స్ వాడి ఒకటే బోరింగ్ ఐఫోన్స్ వాడి మీరు బోర్ కొట్టినట్లయితే సో కంపల్సరీ మీకు ఐఫోన్ 16 అనేది న్యూ లుక్ తోటి మీకైతే కంపల్సరీ వస్తుంది. సో దానికోసం మీరైతే ఐఫోన్ 16 అనేది వెయిట్ చేయొచ్చు ఈ పర్టికులర్ థింగ్స్ కోసం. బట్ ఈ పర్టికులర్ థింగ్స్ మీకు ఈ 2-3 మేజర్ అప్డేట్స్ కావాలంటే మినిమం మీరైతే ఒక 30,000 దాకా ఈ మేజర్ అప్డేట్స్కి మీరైతే పెట్టాల్సి ఉంటుంది, ప్రైస్ అనేది. సో ఐఫోన్ 15కి ఇప్పుడు ప్రజెంట్ మనకైతే 72,000 సంథింగ్ అవుతుంది. సో మీకు రఫ్గా మీకు ఉన్న ఇలాంటి ఆఫర్స్ అన్ని యాడ్ చేస్తే 67,000 రూపాయలు కూడా 65,000 రూపాయలు కూడా మీకైతే ఐఫోన్ 15 వస్తుంది. సో ఆ ప్రైస్కి అది వాల్యూ ఫర్ మనీ మొబైల్ కదా అంటే కంపల్సరీ మీకైతే అది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనకు ఐఫోన్ 16 రిలీజ్ అయింది అనుకో, సో దీని ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డౌన్కి వస్తుంది. సో డౌన్కి వచ్చేసి మీకు బిగ్ బిలియన్ డేస్ అప్పుడు మీకైతే 50,000 రూపాయలకి వస్తుంది. అంతేకాకుండా ఈ సెప్టెంబర్లో అంటే ఈ ఇయర్ సెప్టెంబర్లో మనకైతే ఐఫోన్ 16 అనేది లాంచ్ అవుతుంది. సో ఐఫోన్ 16 అనేది లాంచ్ అయిన తర్వాత మనకైతే రఫ్గా 80,000 రూపాయలకు వాళ్ళైతే ప్రైస్ ట్యాగ్ చేస్తారు. ఆ 80,000 రూపాయల తర్వాత దాని తర్వాత సెప్టెంబర్ మనకు నవంబర్లో సేల్స్ ఉంటాయి. ఆ సేల్స్ అప్పుడు మీకు 80,000 రూపాయలు అనుకుంటే మీకు కార్డ్ ఆఫర్స్ ఎక్సెట్రా అవన్నీ కలుపుకొని మీకైతే 77,000-78,000 రూపాయలు కూడా మీకు ఐఫోన్ 16 వస్తుంది. సో ఇక్కడ మీకు బ్యాకప్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లయినా సేల్స్ కన్నా ముందు ఐఫోన్ 16 అనేది లాంచ్ అవుతుంది. సో ఓకే మనకు స్పెసిఫికేషన్స్ అన్ని సూపర్ ఉన్నాయి, మనకు మొబైల్ అనేది చాలా బాగుంది అనుకోండి. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న అదే పైసలు ఇప్పుడు రఫ్గా మీ దగ్గర ఒక 60,000 ఉన్నాయి అనుకోండి, ఆ సేల్స్ అప్పుడు ఇంకొక 10,000 యాడ్ చేసుకోండి, 50,000 ఉంటే ఇంకొక 20,000 యాడ్ చేసుకోండి ఆ సేల్స్ అప్పుడు యాడ్ చేసుకున్నప్పుడు మనకు ఐఫోన్ 16 అనేది సక్సెస్ అయింది అనుకోండి, మొబైల్ అనేది మంచిగా ఉంది అనుకోండి, మీరు ఆ సేల్స్లో డైరెక్ట్ ఐఫోన్ 16 తీసుకోండి. ఇన్ కేస్ ఐఫోన్ 16 అనేది దెబ్బతిన్నది, మనకు అది అంత అనుకున్నంత రేంజ్లో పర్ఫార్మెన్స్ లేదు, అంత బిస్కెట్ ఉంది అనుకోండి, సో అదే సేల్స్లలో మీరు ఐఫోన్ 15 తీసుకోండి.
సో ఇంకా మీకు తక్కువ రేట్కి వస్తుంది. ఇంకా మీకు డబ్బులు ఇటే మిగిలితే కేస్ కానివ్వండి, ఛార్జింగ్ కానివ్వండి, లేకపోతే ఆపిల్ వాచ్, ఇయర్ పాడ్స్ మీరు అది కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే థింక్ చేయండి. సో ప్రజెంట్ ఫైనల్ కట్గా నేను చెప్పింది ఏంటంటే, ప్రజెంట్ నేను వాడుతున్న మొబైల్ అనేది ఖరాబ్ అయింది, నాకు వేరే ఆప్షన్ లేదు, iPhone 15 పర్టికులర్గా తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు తీసుకున్న iPhone 15 అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ నాకు అంత అర్జెంటు ఎమర్జెన్సీ ఏం లేదు. అంతే కాకుండా నా దగ్గర కొన్ని తక్కువ ఉన్నాయి. బట్ నేను ఒక మంచి వాల్యూ మన మొబైల్ డిస్కౌంట్లో తీసుకోవాలనుకుంటే మీరైతే కంపల్సరీ బిగ్ బిలియన్ డేస్ అప్పుడు మీరైతే కంపల్సరీ రాగానే అప్పుడు మీకు చాలా తక్కువ రేటుకి వస్తుంది. అంతేకాకుండా నాకు ఈ రెగ్యులర్ iPhone వద్దు, నేను iPhone 16 కోసమే వెయిట్ చేస్తా అంటే కంపల్సరీ మీరు iPhone 16 కోసం వెయిట్ చేయండి. మనకైతే ఒక న్యూ లుక్, అంతేకాకుండా అప్డేట్ ర్యామ్, అప్డేట్ చిప్ తోటి మనకైతే కంపల్సరీ అయితే వస్తుంది. సో iPhone 16 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సెప్టెంబర్ మంత్లో మనకైతే రిలీజ్ అవుతుంది. సో మనకి సేల్స్ ఎప్పుడు ఉంటాయంటే అంటే బిగ్ బిలియన్ డేస్, ఫ్లిప్కార్ట్కి సంబంధించి, అమెజాన్కి సంబంధించి గ్రేట్ డిన్నర్ ఫెస్టివల్ సేల్స్ ఎప్పుడు ఉంటాయి మనకైతే నవంబర్లో ఉంటాయి. సో నవంబర్ ఫస్ట్ వీక్లో మనకైతే ఆ సేల్స్ ఉంటాయి. సో ఇది మనకైతే iPhone 15 తీసుకోవడం, iPhone 16 తీసుకోవడం సంబంధించిన విషయాలు అయితే. సో ఇందులో నేను ఏమైనా మర్చిపోయినా లేకపోతే మిస్టేక్ అయినా కంపల్సరీ లేకపోతే ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మన ఛానల్ తప్పకుండా ఫాలో అయ్యి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.